నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే, నెంబర్ 1, మోడల్ వెర్బ్స్ యొక్క నిజమైన అవసరత ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది. నెంబర్ 2, వెర్బ్ మార్చి ప్రాక్టీస్ చేసుకునేలాగా కంటెంట్ రెడీ చేయడంతో మీ స్పోకెన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇచ్చినటువంటి కంటెంట్ లో ప్లే స్థానంలో ఈట్ ఒకసారి, అలాగే స్టడీ ఒకసారి, అలాగే సింగ్ అనేటటువంటి వెర్బ్ ఒకసారి, ఇలా మీరు మరికొన్ని వెర్బ్స్ ఉంచి ప్రాక్టీస్ చేసి చూడండి. మార్పు చూసి తప్పకుండా మీరే కామెంట్ చేస్తారు. ఓకే. నెంబర్ 3, ప్రతి అంశము 4 భాగాలుగా చర్చించడం జరిగింది. సబ్జెక్ట్ సెక్షన్ అవసరమైన గ్రామర్ కోసం, స్పోకెన్ సెక్షన్ మీ ఓరల్ ప్రాక్టీస్ కోసం, ఎక్సర్సైజ్ సెక్షన్ సబ్జెక్టులో మీకు మరింత పట్టు కోసం, ఆన్సర్స్ సెక్షన్ మీ తప్పుడడుగులను సరిచేయటం కోసం. ఓకే. చివరిగా నేను చెప్పేది, ఈ వీడియో మీకు నచ్చలేదని చెప్పండి, నేను ఇంగ్లీష్ చెప్పటం మానేస్తాను అనే పిచ్చి మాటలు చెప్పను, కానీ నా వే ఆఫ్ టీచింగ్ తప్పకుండా మార్చుకుంటాను. ఓకే. మరో విషయం ఫ్రెండ్స్, అంశాల వారీగా విషయాలను డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్ లో ఉంచాను. మీకు అవసరమైన వాటినే చూసి మిగతావి స్కిప్ చేయవచ్చు. సరేనా? మనవి కళ్ళు పెద్దవి, కడుపు చిన్నది అన్నట్లుగా ఉంటుంది. కనిపించినటువంటి అన్ని సెక్షన్ లో కుడ్ కు సంబంధించినటువంటి 10 ఎక్సర్సైజెస్ ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రారంభ రోజుల్లో ఇంగ్లీషు తెలుగు కలిపి మాట్లాడేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఆ ఇంగ్లీష్ మాట్లాడటంలో ఉన్నటువంటి ఆ బిడియం పోతుందన్నమాట. దానికి ఉదాహరణగా 2 స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ ఇస్తాను, గమనించండి. ఓకే మిత్రులారా, మరి మన ఇంగ్లీష్ వెన్నెలలోకి ప్రయాణం మొదలు పెడదామా? దట్స్ గుడ్. నమస్తే ఫ్రెండ్స్, మీ భవిష్యత్తుకు వెలుగునిచ్చే ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయాణానికి స్వాగతం. దిస్ ఈజ్ వెంకట ప్రతాప్ ఓలేటి. యు ఆర్ వాచింగ్ ఇంగ్లీష్ వెన్నెల. లెర్న్ ఇంగ్లీష్ ఈజీ, స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ. స్టెప్ బై స్టెప్, sentence by sentence, we grow together. Let's start today's lesson. Okay? ఫ్రెండ్స్, ప్రతిసారి నేను చెప్పేది ఒక్కటే, మీరు ఇంగ్లీషు మాట్లాడటానికి ఉపయోగపడేలాగా నేను ఇచ్చేటటువంటి వాక్యాలకు సంబంధించిన పూర్తి వివరణ, గ్రామర్ అనండి లేదా సబ్జెక్ట్ అనండి, ముందుగా మీకు తెలియజేస్తున్నాను. మీరు ఆ సబ్జెక్ట్ తెలుసుకుని అంతటితో వదిలేస్తే మీకు ఇంగ్లీషు ఎప్పటికీ రాదు. నేను చెప్పినట్లుగా మీరు మాట్లాడటం ప్రాక్టీస్ చేయాలి. ఓకే. సరే, విషయానికి వద్దాం. గతంలో మనం వెర్బ్ను కంజంక్షన్స్ తో కలపడం ద్వారా వాక్య నిర్మాణం గమనించాం. ఈ రోజు వీడియోలో వెర్బ్ను ముఖ్యమైనటువంటి 8 మోడల్ వెర్బ్స్ తో కనెక్ట్ చేయటం గురించి చూద్దాం. ముందుగా ఆ 8 మోడల్ వెర్బ్స్ ఏంటో చూద్దాం. కెన్, కుడ్, షుడ్, మే, మైట్, విల్, యూజ్ టు, మస్ట్. ఫ్రెండ్స్, వీటిని ముందుగా సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఆ తర్వాత వీటితో వాక్యాలను ఎలా ప్రాక్టీస్ చేయాలి, 7 సబ్జెక్ట్స్ తో ఈ 8 మోడల్ వెర్బ్స్ తో వివిధ రకాలైనటువంటి క్రియలను ఎలా అనుసంధానించి మాట్లాడాలి, ఇలాంటి విషయాలను ఎన్నింటినో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఓపికగా చూడండి. మన మరో వీడియో రావటానికి వారం రోజులు ఉంది కాబట్టి అవసరమైతే ప్రతి 10 నిమిషాలకు ఒక బ్రేక్ తీసుకోండి. అంతే తప్ప ఏదో పరధ్యానంగా మాత్రం వీడియో చూడవద్దు. అలాగే నా శ్రమ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మొత్తం మీద ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ బిగిన్ ద లెసన్. ఫ్రెండ్స్, ముందుగా సంక్షిప్తంగా చూద్దామని అనుకున్నాం కదా. చూడండి, కెన్, ఐ కెన్ ప్లే, నేను ఆడగలను. అంటే కెన్ అనేది సామర్థ్యాన్ని, ఎబిలిటీని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. అలాగే కుడ్, ఐ కుడ్ ప్లే, నేను ఆడగలిగాను. అంటే గతంలో సామర్థ్యం, పాస్ట్ ఎబిలిటీ గురించి ఇది తెలియజేస్తుంది. అలాగే మూడవది షుడ్, ఐ షుడ్ ప్లే, ఐ షుడ్ ప్లే, నేను ఆడాలి. అంటే ఇది ఒక సలహా లేదా బాధ్యత, అడ్వైజ్. ఇలాంటప్పుడు మనం షుడ్ వాడతాం. అలాగే మే,
ఐ మే ప్లే, నేను ఆడవచ్చు. ఇది ఒక అవకాశాన్ని తెలియజేయాలనుకున్నప్పుడు దీన్ని మనం వాడతాం. హై పాసిబిలిటీ, ఈ విషయంలో మనం వాడాల్సింది మే అనేటటువంటి మోడల్ వెర్బ్. సరేనా? అలాగే మైట్, నేను ఆడి ఉండవచ్చు. ఐ మైట్ హ్యావ్ ప్లేడ్. కొంచెం తక్కువ అవకాశం ఉన్నప్పుడు మనం ఈ మైట్ వాడతాం. ఎక్కువ అవకాశం ఉంటే మే వాడతాం, తక్కువ అవకాశం ఉన్నప్పుడు మైట్ వాడతాం. ఓకే, ఇక విల్ గురించి, ఐ విల్ ప్లే, ఇది ఫ్యూచర్ ని తెలియజేస్తోంది. నేను ఆడతాను, రేపు ఆడతాను. ఓకే, తర్వాత యూజ్ టు ప్లే, ఇది గత అలవాటు, పాస్ట్ హ్యాబిట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వాడతాం. ఐ యూజ్ టు ప్లే, నేను ఆడుతుండేవాడిని ఒకప్పుడు, ఇప్పుడు నేను ఆడలేకపోతున్నాను. నేను చిన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడేవాడిని అన్నప్పుడు మనం యూజ్ టు అంటాం. అలాగే మస్ట్ వచ్చేసి ఖచ్చితంగా, కంపల్షన్, నేను తప్పక ఆడాలి, ఐ మస్ట్ ప్లే. ఈ విధంగా కెన్, కుడ్, షుడ్, మే, మైట్, విల్, యూజ్ టు, మస్ట్ ఉపయోగించి వెర్బ్తో ఈ భావాలు వచ్చేటట్టుగా మనం వాక్య నిర్మాణం చేస్తాం లేదా మాట్లాడతాం. ఓకే ఫ్రెండ్స్, పే ద క్లోజ్ అటెన్షన్ టు దిస్ పాయింట్. నేను చెప్పబోయే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు అడగొచ్చు, 8 కాకుండా ఇంకా మిగిలిన మోడల్ వెర్బ్స్ గురించి ఏమిటి అని. మనవి కళ్ళు పెద్దవి, కడుపు చిన్నది అన్నట్లుగా ఉంటుంది. కనిపించినటువంటి అన్ని స్వీట్స్ కావాలనుకుంటాం, కానీ మనకు అరుగుదల ఉండాలి కదా. అయినా ఇంకా ఏమున్నాయో చెప్పండి. ఇంగ్లీష్ లో చిన్న చిన్న తేడాలతో ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయంగా వాడుతూ ఉంటాం. అందుకని ఎక్కువ నేర్చుకుని అనవసరమైనటువంటి కన్ఫ్యూజ్ గురి కాకుండా అవసరమైనంత వరకు నేర్చుకుంటేనే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షల్ ఉంది, దీనిని విల్ కి ప్రత్యామ్నాయంగా మనం వాడవచ్చు. అలాగే ఆట్ టు, దీనిని చిన్న తేడాతో షుడ్ కి ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. ఇక వుడ్ సంగతి చూస్తే దీన్ని మనం వాంట్ కు బదులుగా వాడవచ్చు, అంటే పంచదారకు బదులు బెల్లం వాడినట్లుగా అన్నమాట. దీనిని మనం ఉదాహరణ సహితంగా చూద్దాం. ఐ వుడ్ లైక్ టు ప్లే అంటే ఏంటి? నేను ఆడాలని అనుకుంటున్నాను, నాకు ఆడాలని ఉన్నది. ఇది చాలా మర్యాదపూర్వకమైనటువంటి పద్ధతి. మనం ఎవరినైనా అనుమతి అడుగుతున్నప్పుడు లేదా సాఫ్ట్ గా మన కోరికను చెప్తున్నప్పుడు దీన్ని వాడతాం. ఎప్పుడు వాడాలి? ఆఫీసులో, టీచర్స్ తో, కొత్త వారితో, లేదా కొంచెం గౌరవంగా మాట్లాడాలనుకున్నప్పుడు ఐ వుడ్ లైక్ టు ప్లే క్రికెట్ విత్ యూ, నేను మీతో క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాను అంటాం. అదే ఐ వాంట్ టు ప్లే అంటే నేను ఆడాలి, నాకు ఆడాలని ఉన్నది. ఇది చాలా సూటిగా డైరెక్ట్ గా చెప్పే పద్ధతి. మనకు ఏం కావాలో ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పడానికి దీన్ని వాడతాం. ఇది ఎప్పుడు వాడతాం? స్నేహితులతో, ఇంట్లో వాళ్ళతో, లేదా మన కోరికని గట్టిగా చెప్పాలనుకున్నప్పుడు దీన్ని వాడతాం. ఐ వాంట్ టు ప్లే నౌ, నేను ఇప్పుడు ఆడాలి అని. గమనించారా? ఇవన్నీ ఎందుకండి? రిటర్న్ ఇంగ్లీష్ కి అవసరం, కానీ మాట్లాడటానికి ఏదో ఒకటి మాట్లాడితే సరిపోతుంది కదా. మనం మాట్లాడేది ఎదుటి వాటికి అర్థమైతే చాలు. మరి ఈ చిన్న చిన్న తేడాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా టీచర్స్ కి అవసరం, కానీ కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నంతలో తక్కువ తెలుసుకుని ఎక్కువ మాట్లాడితే మనకి అప్పుడు ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సరేనా ఫ్రెండ్స్? లెట్ us move on to the next టాపిక్. ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక సూపర్ ఈజీ టాపిక్ ఏంటంటే మోడల్ వెర్బ్స్ తో క్రియలను కలిపి ఇంగ్లీష్ మాట్లాడటం ఎలా. ఈ విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ 8 మోడల్ వెర్బ్స్ యొక్క అర్థాలను, ఉపయోగించవలసిన సందర్భాలను తెలుసుకున్నాం. ఇప్పుడు నిజ జీవితంలో వాటి వాడుకను చూద్దాం. ఆ పైన ఇతర సబ్జెక్ట్స్ అయినటువంటి హీ, షీ, ఇట్, వి, యు, దేలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయపడాల్సిన పని ఏమీ లేదు. ఒక వెర్బ్ను మనం ఎన్ని రకాలుగా మార్చవచ్చో చూస్తున్నప్పుడు మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈరోజు మనం ముందుగా తీసుకునే హీరో వెర్బ్ ప్లే. ఈ ప్లేతో మనం ఈ 8 మోడల్ వెర్బ్స్ ని అనుసంధానించి వాక్య నిర్మాణం చేసి వాటిని మనం నిజ జీవితంలో ఉపయోగిద్దాం, మాట్లాడదాం. మరలా చెప్తున్నాను, తెలుసుకుని వదిలేయటం కాదు, మీరు వాటిని ఉపయోగించి మాట్లాడాలి. ఓకే సరే. ఒకటి, నేను ఆడగలను, ఐ కెన్ ప్లే అనే దాన్ని మనం బేస్ సెంటెన్స్ గా తీసుకుందాం.
ఇప్పుడు నాకు క్రికెట్ ఆడటం వస్తుంది. ఐ కెన్ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడగలను, నాకు క్రికెట్ ఆడటం చేతనవును అని. కెన్ అంటే సామర్థ్యము, ఎబిలిటీ. ఇంత ముందే చెప్పుకున్నాం, మరలా మరలా చెప్తున్నాను. మీరు ఏదైనా చేయగలను అని చెప్పడానికి ఇది వాడతాము. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ వాక్యాలు చూద్దాం. ఐ కెన్ ప్లే చెస్. నేను చెస్ ఆడగలను. షీ కెన్ ప్లే ద పియానో. ఆమె పియానో వాయించగలదు. ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ కి, షీ అనే సబ్జెక్ట్ కి కెన్ మాత్రమే వచ్చింది తప్ప, గతంలో మనం సింపుల్ ప్రెజెంట్ లో నేర్చుకున్నప్పుడు వెర్బ్ కి ఎస్ గాని చేర్చాను చూసారా, థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి హీ షీ ఇట్ కి. ఇక్కడ కూడా షీ వచ్చింది కదా అని చెప్పేసి కెన్స్ అని అనకూడదు. షీ కెన్ ప్లే ద పియానో. మోడల్ వెర్బ్స్ లో మార్పులు ఉండవు, సరేనా? అది ఏ పర్సన్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఒక్కటే. సరే, ఇప్పుడు నేను ఒకటి ఈ కెన్ తో ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. మీరు ఫుట్బాల్ ఆడగలరా, లేదా నీవు ఫుట్బాల్ ఆడగలవా? దీని ఇంగ్లీష్ లో ఏం చెప్తాం? కెన్ యూ ప్లే ఫుట్బాల్? ఎస్, నేను ఆడగలను అని చెప్పండి. ఎస్, ఐ కెన్ ప్లే. ఇలా మనం ప్రతిదాన్ని ముందు కొంత వివరణ తీసుకుని ఆ తర్వాత మనం వాక్యాలను మరింతగా ప్రాక్టీస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కెన్తో సబ్జెక్ట్ సెక్షన్ పూర్తి చేసుకున్నాం. మరి కెన్తో స్పోకెన్ సెక్షన్ చూద్దాం. మన సౌలభ్యం కోసం ఇలా ప్రతి పాయింట్ దగ్గర సబ్జెక్ట్ సెక్షన్ అని, స్పోకెన్ సెక్షన్ అని విడగొట్టుకుందాం. ఓకే, ఈ పట్టిక చూడండి. అన్ని సబ్జెక్ట్స్ తో కెన్ ఉపయోగించాం. వీటిని పైకి పెద్దగా అనండి. నేను ఆడగలను, ఐ కెన్ ప్లే. మేము ఆడగలము, వీ కెన్ ప్లే. నువ్వు ఆడగలవు లేదా మీరు ఆడగలరు, యూ కెన్ ప్లే. అతను ఆడగలడు, హీ కెన్ ప్లే. ఆమె ఆడగలదు, షీ కెన్ ప్లే. అది ఆడగలదు అంటే నక్క, కుక్క, పిల్లి లేదా రోబో. ఇట్ కెన్ ప్లే. వారు ఆడగలరు, దే కెన్ ప్లే. ఇలాగే ఈసారి రివర్స్ లో ఇంగ్లీష్ చెప్పి ఆ తర్వాత తెలుగు చెప్పండి. ఎలా? ఐ కెన్ ప్లే, నేను ఆడగలను. వీ కెన్ ప్లే, మేము ఆడగలము. షీ కెన్ ప్లే, ఆమె ఆడగలదు. దే కెన్ ప్లే, వారు ఆడగలరు. ఇలా అన్నమాట. మీరు అనొచ్చు, ఎందుకు సార్ ఈ వాక్యాలు చాలా తేలిక కదా, ఎందుకు అన్నిసార్లు అనటం అని. అయ్యో రామ, అమావాస్య చందమామ అని చెబితే అర్థం చేసుకోరు. ఓకే ఓకే, మరి తేలికే కదా, మరి ఎందుకు మీరు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు? మీరు మాట్లాడలేకపోవటానికి కారణం మీకు తెలియక కాదు, నోరు తెరిచి మాట్లాడకపోవటమే. ఓకే, ఇప్పుడు మరికొన్ని ప్రాక్టీస్ వాక్యాలు చూద్దాం. నేను క్రికెట్ బాగా ఆడగలను. ఐ కెన్ ప్లే క్రికెట్ వెరీ వెల్. ఆమె పియానో అందముగా వాయించగలదు. షీ కెన్ ప్లే ద పియానో బ్యూటిఫుల్లీ. వారు అలసిపోకుండా గంటల తరబడి ఆడగలరు. దే కెన్ ప్లే ఫర్ అవర్స్ వితౌట్ గెటింగ్ టైర్డ్. వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కెన్ తో మనం ఎక్సర్సైజెస్ చూద్దాం, సరేనా? ఫ్రెండ్స్, మీరు సరి చూసుకునేందుకు ఈ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి ఆన్సర్స్ ప్రక్కన ఇవ్వబడ్డాయి. మీరు ముందుగా దయచేసి జవాబులు చూడొద్దు. ఇక్కడ వీడియోని పాజ్ చేసి మీ ఫ్రెండ్ను తెలుగు అడగమని మీరు ఇంగ్లీష్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆడగలను అని మీ ఫ్రెండ్ అంటే మీరు ఐ కెన్ ప్లే అనాలి. అలాగే మీ ఫ్రెండ్ నేను క్రికెట్ ఆడగలను అన్నప్పుడు మీరు ఇంగ్లీష్లో దానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఇలా మొత్తం అయ్యాక ఈసారి మీ ఫ్రెండ్ ఇంగ్లీష్లో అడుగుతాడు, మీరు తెలుగు చెప్పండి. లేదా ఈ ఎక్సర్సైజెస్ కి మీరు జవాబులు పేపర్ మీద రాసిన తర్వాత అప్పుడు ఆన్సర్స్ చూసి వాటిని సరి చేసుకోండి. ఓకే, ఇలాగే అన్ని మోడల్ వెర్బ్స్ కి ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. ముందు సబ్జెక్ట్ సెక్షన్ ఉంటుంది, ఆ తర్వాత స్పోకెన్ సెక్షన్ ఉంటుంది, ఆ తర్వాత ఎక్సర్సైజెస్ సెక్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు వీడియోని పాజ్ చేసి నేను చెప్పినట్లు చేశారని భావిస్తాను. ఇప్పుడు దీనికి జవాబులు చూసి సరి చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సబ్జెక్ట్ సెక్షన్ లో రెండవదైనటువంటి కుడ్ గురించి చూద్దాం.
నేను ఆడగలను అన్నప్పుడు ఐ కెన్ ప్లే అంటాం. నేను ఆడగలిగాను అన్నప్పుడు ఐ కుడ్ ప్లే అంటాం. ఓకే, కుడ్ అనేది గతంలో అంటే పాస్ట్ లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని చూపటానికి వాడతాము. నేను చిన్నప్పుడు బాగా కబడ్డీ ఆడగలిగేవాడిని. ఐ కుడ్ ప్లే కబడ్డీ వెల్ వెన్ ఐ వాజ్ చైల్డ్. ఐ కుడ్ ప్లే కబడ్డీ వెల్ వెన్ ఐ వాజ్ చైల్డ్. అలాగే మరో ఎగ్జాంపుల్ చూద్దాం. నేను గంటల తరబడి ఆడగలిగేవాడిని. ఐ కుడ్ ప్లే ఫర్ అవర్స్. వాడు 10 ఏళ్లకే గిటారు వాయించగలిగాడు. అతను 10 సంవత్సరాలకే గిటారు వాయించగలిగాడు. హీ కుడ్ ప్లే ద గిటార్ అట్ ఏజ్ 10. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నీవు 5 సంవత్సరముల క్రితము టెన్నిస్ ఆడగలిగేవాడివా? నీవు 5 సంవత్సరముల క్రితము టెన్నిస్ ఆడగలిగేవాడివా? దీన్ని చెప్పండి. ఆడగలిగే వాడివి అని చెప్పాలంటే యూ కుడ్ ప్లే టెన్నిస్ 5 years ago కదా. మరి ఆడగలిగే వాడివా అని ప్రశ్నించినప్పుడు కుడ్ అనేది సబ్జెక్ట్ కు ముందుకు వస్తుంది. సో కుడ్ యు ప్లే టెన్నిస్ 5 years ago ఇలా అన్నమాట. ఇప్పుడు స్పోకెన్ సెక్షన్ లో కుడ్ సంగతి చూద్దాం. ఈ కుడ్ ని మనం అన్ని రకాల సబ్జెక్ట్స్ తో అనుసంధానం చేసి మాట్లాడే ప్రయత్నం చేయాలి. నేను ఆడగలిగాను, ఐ కుడ్ ప్లే. మేము ఆడగలిగాము, వి కుడ్ ప్లే. నీవు ఆడగలిగావు లేదా మీరు ఆడగలిగారు, యూ కుడ్ ప్లే. అతను ఆడగలిగాడు, హీ కుడ్ ప్లే. ఆమె ఆడగలిగింది, షీ కుడ్ ప్లే. అది ఆడగలిగింది అంటే కుక్క నక్క పిల్లి అని అర్థం, లేదా రోబో లాంటిది. ఇట్ కుడ్ ప్లే. వారు ఆడగలిగారు, దే కుడ్ ప్లే. ఇలా తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లోకి మీరు మాట్లాడిన తర్వాత ఇంగ్లీష్ ని తెలుగులోకి అనువదించి మాట్లాడాలి. ఇక్కడ అనువాదం ముఖ్యం కాదు మిత్రులారా, మీరు మాట్లాడటం ముఖ్యము. ఇది పదే పదే చెప్తున్నాను. ఓకే, ఎలా? ఐ కుడ్ ప్లే, నేను ఆడగలిగాను. హీ కుడ్ ప్లే, అతను ఆడగలిగాడు. దే కుడ్ ప్లే, వారు ఆడగలిగారు. ఇలా అన్నమాట. ఇప్పుడు మరలా కొన్ని ఎగ్జాంపుల్స్ వాక్యాలను మీరు ప్రాక్టీస్ చేయండి. నేను స్కూల్లో ఉన్నప్పుడు కబడ్డీ ఆడగలిగే వాడిని. ఐ కుడ్ ప్లే కబడ్డీ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. ఐ కుడ్ ప్లే కబడ్డీ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. అలాగే అతను 10 సంవత్సరాలకే టెన్నిస్ ఆడగలిగాడు. హీ కుడ్ ప్లే టెన్నిస్ అట్ ద ఏజ్ ఆఫ్ 10. వారు చిన్నప్పుడు రోజంతా ఆడగలిగేవారు. వారు చిన్నప్పుడు రోజంతా ఆడగలిగేవారు. దే కుడ్ ప్లే ఆల్ డే వెన్ దే వర్ కిడ్స్. దే కుడ్ ప్లే ఆల్ డే వెన్ దే వర్ కిడ్స్. వీటిని మీరు ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకుని నిరంతర సాధన చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్సర్సైజెస్ సెక్షన్ లో కుడ్ కు సంబంధించినటువంటి 10 ఎక్సర్సైజెస్ ఇస్తాను. ఇంత ముందులాగానే జవాబులు చూడకుండా వీడియోను పాజ్ చేసి ఆన్సర్స్ పేపర్ పై రాసి, లేదా మీ ఫ్రెండ్ ఇంగ్లీష్ లో అడిగితే మీరు తెలుగు, మీ ఫ్రెండ్ తెలుగులో అడిగితే మీరు ఇంగ్లీష్ చెప్తూ సాధన చేయండి. ఓకే. ఫ్రెండ్స్, నా వే ఆఫ్ టీచింగ్ గమనించారు గనక ఇప్పటి నుండి కొంత స్పీడప్ చేద్దాం. ఓకే, సబ్జెక్ట్ సెక్షన్ లో మూడవదిగా షుడ్ గురించి తెలుసుకుందాం. నేను ఆడాలి, ఐ షుడ్ ప్లే. షుడ్ అంటే సలహా, అడ్వైజ్ ఇవ్వటం లేదా డ్యూటీ, కర్తవ్యం గురించి చెప్పటం. ఫర్ ఎగ్జాంపుల్, ఆరోగ్యంగా ఉండాలంటే నేను క్రీడలు ఆడాలి. ఇది ఒక సలహా. ఐ షుడ్ ప్లే స్పోర్ట్స్ టు బి హెల్తీ. ఐ షుడ్ ప్లే స్పోర్ట్స్ టు బి హెల్తీ. ఓకే,
మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను ప్రతిరోజు ఆడాలి. ఐ షుడ్ ప్లే ఎవ్రీడే. మీరు ఈ గేమ్ ఆడాలి, ఇది చాలా బాగుంది అనాలనుకోండి, యూ షుడ్ ప్లే దిస్ గేమ్, ఇట్స్ నైస్. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఫిట్నెస్ కోసం నేను ఏమి ఆడాలి అని మీరు అడగాలి. ఫిట్నెస్ కోసం నేను ఏమి ఆడాలి అని మీరు అడగాలనుకోండి, ఎలా అడుగుతారు? ఎస్, యు ఆర్ రైట్. వాట్ షుడ్ ఐ ప్లే ఫర్ ఫిట్నెస్? వాట్ షుడ్ ఐ ప్లే ఫర్ ఫిట్నెస్? వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ని స్పోకెన్ ప్రాక్టీస్ కోసం ఉపయోగించండి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఒకసారి తెలుగు, ఒకసారి ఇంగ్లీష్, ఒకసారి ఇంగ్లీషు, ఒకసారి తెలుగు, ఇలా మీరు పైకి వినపడేలాగా గట్టిగా అనాలి. ఓకే, నేను ఆడాలి, ఐ షుడ్ ప్లే. మేము ఆడాలి, వి షుడ్ ప్లే. నీవు ఆడాలి లేదా మీరు ఆడాలి, యూ షుడ్ ప్లే. అతను ఆడాలి, హీ షుడ్ ప్లే. ఆమె ఆడాలి, షీ షుడ్ ప్లే. అది ఆడాలి, ఇట్ షుడ్ ప్లే. వారు ఆడాలి, దే షుడ్ ప్లే. ఈసారి మీరు రివర్స్ లో ఇంగ్లీష్ చెప్పిన తర్వాత తెలుగు చెప్పండి, సరేనా? ఇప్పుడు మీ అవగాహన కోసం మరికొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం. నా ఆరోగ్యం కోసం నేను అవుట్డోర్ గేమ్స్ ఆడాలి. దీన్ని మీరు ప్రాక్టీస్ కోసం వాడండి. మీ ఫ్రెండ్ అడిగాడు, నా ఆరోగ్యం కోసం నేను అవుట్డోర్ గేమ్స్ ఆడాలి, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని. మీరు షుడ్ ఉపయోగించి చెప్పాలన్నమాట. ఐ షుడ్ ప్లే అవుట్డోర్ గేమ్స్ ఫర్ మై హెల్త్. అలాగే నీవు ఈ కొత్త గేమ్ ఆడాలి, ఇది అద్భుతంగా ఉంది అని ఇంగ్లీష్లో ఏమంటారు? యూ షుడ్ ప్లే దిస్ న్యూ గేమ్, ఇట్స్ అమేజింగ్. అలాగే టీమ్ స్పిరిట్ పెంచుకోవడానికి వారు కలిసి ఆడాలి, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? దే షుడ్ ప్లే టుగెదర్ టు బిల్డ్ టీమ్ స్పిరిట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్సర్సైజెస్ సెక్షన్కి వెళ్దాం. ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు మీ స్నేహితుడు కలిసి సాధన చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సబ్జెక్ట్ సెక్షన్ లో 4వదిగా మే గురించి చూద్దాం. ఐ మే ప్లే, నేను ఆడవచ్చు. మేని 2 విధాలుగా వాడతారు. ఒకటి అవకాశం, పాసిబిలిటీ. 2 అనుమతి, పర్మిషన్ అడగటానికి. పాసిబిలిటీ చెప్పడానికి, పర్మిషన్ అడగటానికి. ఫర్ ఎగ్జాంపుల్, రేపు నాకు టైం దొరికితే నేను క్రికెట్ ఆడవచ్చు. ఒక అవకాశం ఇది. I may play cricket if I get time tomorrow. I may play cricket if I get time tomorrow. ఓకే, ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. సాయంత్రం నేను పార్కులో ఆడవచ్చు. I may play in the park in the evening. అలాగే అనుమతి కోసం చూద్దాం. నేను బయట ఆడవచ్చా అమ్మా అని అడగాలనుకోండి, మే ఐ ప్లే అవుట్ సైడ్ మామ్? మే ఐ ప్లే అవుట్ సైడ్ మామ్? ఓకే, ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న అడుగుతాను. రేపు మ్యాచ్ లో నీవు ఆడతావా? దీనికి మీరేం చెప్తారు? విల్ యూ ప్లే టుమారో? దానికి సమాధానం గ్యారెంటీ లేదు, ఆడవచ్చు ఆడకపోవచ్చు అని చెప్పాలనుకోండి, నాట్ షూర్, ఐ మే ప్లే అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు స్పోకెన్ సెక్షన్కి వెళదాం. ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు మీ స్నేహితుడు కలిసి సాధన చేయండి. ఈ మాట నేను పదే పదే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఆడవచ్చు, ఐ మే ప్లే. మేము ఆడవచ్చు, వి మే ప్లే. నీవు లేదా మీరు ఆడవచ్చు, యు మే ప్లే. అతను ఆడవచ్చు, హీ మే ప్లే. ఆమె ఆడవచ్చు, షీ మే ప్లే. అది ఆడవచ్చు, ఇట్ మే ప్లే. వారు ఆడవచ్చు, దే మే ప్లే. దీన్ని కొంచెం ఇంగ్లీష్ నుంచి తెలుగు, తెలుగు నుంచి ఇంగ్లీషు
మీరు ట్రై చేయండి. మీ అవగాహన కోసం మరికొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం. అంటే ఈ పట్టిక ఆధారంగా మనం చెప్పడం చాలా తేలిగ్గా ఉంటది. అందుకని నిజ జీవితంలో మరికొన్ని వాక్యాలను ఎలా చెప్పాలో తెలుసుకుంటే మరికొంత బాగుంటుందని నేను ప్రతిసారి కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఉన్నాను. సరేనా? పని త్వరగా ముగిస్తే నేను చెస్ ఆడవచ్చు. ఈ వాక్యాన్ని మేము ఉపయోగించి చెప్పాలి. పని త్వరగా ముగిస్తే నేను చెస్ ఆడవచ్చు. ఐ మే ప్లే చెస్ ఇఫ్ ఐ ఫినిష్ మై వర్క్ ఎర్లీ. అలాగే అతను రేపటి మ్యాచ్ లో ఆడవచ్చు. ఈ మే ప్లే ఇన్ టుమారోస్ మ్యాచ్. అలాగే అమ్మా నేను బయట ఆడవచ్చా అని అడగాలనుకోండి, మామ్ మే ఐ ప్లే అవుట్ సైడ్, లేదా మే ఐ ప్లే అవుట్ సైడ్ మామ్, ఇలా అన్నమాట. ఓకే. అలాగే వారు ఈ సాయంత్రం పార్క్ లో ఆడవచ్చు బహుశా అని చెప్పాలనుకోండి, దే మే ప్లే ఇన్ ద పార్క్ దిస్ ఈవినింగ్, ఇలా చెప్పాలన్నమాట. ఓకే. ఇప్పుడు యాజ్ యూజువల్ ఎక్సర్సైజెస్ లోకి వెళ్ళండి. దాని సమాధానాలు కూడా పక్కనే ఉంటాయి. అలాగని మీరు సమాధానాలు చూడకుండా ఎక్సర్సైజెస్ మీరు మీ స్నేహితులు ట్రై చేసి అప్పుడు సమాధానాలు చూసి వాటిని సరి చేసుకోండి. రైట్? ఫ్రెండ్స్, సబ్జెక్ట్ సెక్షన్ లో 5వదిగా మైట్ గురించి తెలుసుకుందాం. నేను ఆడి ఉండవచ్చు. ఐ మైట్ ప్లే. మేక్ అంటే మైట్ అనేది తక్కువ అవకాశాన్ని అంటే లెస్ పాసిబిలిటీని సూచిస్తుంది. ఇది ఊహను బలంగా తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఇంకా రాలేదు, బహుశా ఫుట్బాల్ ఆడుతూ ఉండవచ్చు అని చెప్పాలనుకోండి, హీ హాజంట్ కమ్ ఎట్, ఇంకా రాలా, బహుశా హీ మైట్ బి ప్లేయింగ్ ఫుట్బాల్. ఇంకొంచెం సరళంగా చెప్పాలంటే, నేను ఈరోజు ఆడవచ్చు, 90% కాదు 50% మాత్రమే ఛాన్స్ ఉంది అని చెప్పాలనుకోండి, ఐ మైట్ ప్లే టుడే అనాలి. ఓకే ఫ్రెండ్స్, మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వర్షం వస్తే మ్యాచ్ ఆగిపోవచ్చు. ఇఫ్ ఇట్ రెయిన్స్ ద మ్యాచ్ మైట్ స్టాప్. ఓకే. నేను రేపు పార్టీకి వెళ్ళి అక్కడ ఆడవచ్చు. ఐ మైట్ గో టు ద పార్టీ అండ్ ప్లే దేర్ టుమారో. ఇప్పుడు స్పోకెన్ సెక్షన్కి వెళదాం. ఇంతకుముందులాగానే మీరు మీ స్నేహితులు ట్రై చేయండి. దీనిలో కొన్ని ఎగ్జాంపుల్స్ వాకింగ్ కూడా చెప్తాను. మీరు ఆ టేబుల్ అయిన తర్వాత వీటిని ప్రాక్టీస్ చేయండి. టేబుల్ అనుకోండి, వరుసగా టకటగా చెప్పేయచ్చు. కానీ కాస్త మీ మైండ్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఇక్కడ తెలుగు వాక్యం మీ స్నేహితులు వెళితే ఇంగ్లీష్ చెప్పేటట్టుగా ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. అనువాదం కాదు, మీరు నోటితో చెప్పడానికే ప్రయత్నం చేయండి. ఓకే. టైం దొరికితే నేను ఈ రాత్రికి వీడియో గేమ్స్ ఆడవచ్చు. టునైట్ అంటే ఈ రాత్రికి. ఐ మైట్ ప్లే వీడియో గేమ్స్ టునైట్ ఇఫ్ ఐ హ్యావ్ టైం. అలాగే ఆమె డ్రామాలో లీడ్ రోల్ ప్లే చేయవచ్చు. షీ మైట్ ప్లే ద లీడ్ రోల్ ఇన్ ద డ్రామా. వర్షం వల్ల వారు ఆడకపోవచ్చు. దే మైట్ నాట్ ప్లే డ్యూ టు రెయిన్. అతను ఇప్పుడు గ్రౌండ్ లో ఆడుతూ ఉండవచ్చు. హీ మైట్ బి ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ నౌ. ఎలా ఉంది ఫ్రెండ్స్ మీ ఇంగ్లీష్ ప్రయాణం? మీరు ఫాలో అవుతున్నారా? ఈ మోడల్ వెర్బ్స్ అనేవి నిజానికి మనకి కష్టంగాను అనవసరంగాను కూడా ఒక్కొక్కసారి అనిపిస్తాయి. కానీ ఈ 8 మోడల్ వెర్బ్స్ లేకుండా ఈ యొక్క భావాలను మీరు ఎలా పంచుకుంటారు చెప్పండి?
అందుకనే ఇంగ్లీష్ మాట్లాడటానికి గ్రామర్ కూడా కొంత అవసరమే. అలాగని దాంట్లోనే ఉండిపోవద్దు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, మీకు తెలిసినటువంటి ఆ ఒక గ్రామర్ పాయింట్తోనే మీరు పదే పదే మాట్లాడితే మీకు అది చక్కగా గుర్తుంటుంది. అలా కాకుండా తెలుసుకుని మీరు వదిలేస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మీరు తెలుసుకుంటూనే ఉంటారు. ఎప్పుడైనా సరే అప్లికేషన్ ఉండాలి, అప్పుడే అది మన మస్తిష్కంలో చక్కగా నిక్షిప్తం అవుతుంది. సరేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు సబ్జెక్ట్ సెక్షన్ లో 6వదిగా విల్ గురించి చూద్దాం. ఐ విల్ ప్లే, నేను ఆడుతాను. విల్ అనేది భవిష్యత్తులో అంటే ఫ్యూచర్ లో మీరు ఖచ్చితంగా చేసే పనిని సూచిస్తుంది. ఇది ఒక రకంగా ప్రామిస్ లాంటిది అనమాట. నేను రేపు మ్యాచ్ లో తప్పకుండా ఆడుతాను. ఐ విల్ ప్లే ఇన్ ద మ్యాచ్ టుమారో. ఐ విల్ ప్లే ఇన్ ద మ్యాచ్ టుమారో. ఓకే, ఇప్పుడు మీ అవగాహన కోసం మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. నేను ఈ ఆట పూర్తి చేసిన తర్వాత మాట్లాడతాను. ఐ విల్ ప్లే దిస్ గేమ్ అండ్ దెన్ టాక్. అలాగే టీం విజేతగా నిలిస్తే మేము సంతోషంగా ఆడతాము. ఇఫ్ ద టీమ్ విన్స్ వి విల్ ప్లే హ్యాపీలీ. అలాగే మీకు ఒక ప్రశ్న, నీకు టైం దొరికితే నాతో చెస్ ఆడతావా? నీకు టైం దొరికితే నాతో చెస్ ఆడతావా? ఇది చెప్పండి. ఎస్. ఇఫ్ యు గెట్ టైమ్ విల్ యూ ప్లే చెస్ విత్ మీ? ఇఫ్ యు గెట్ టైమ్ విల్ యూ ప్లే చెస్ విత్ మీ? దట్స్ రైట్. ఫ్రెండ్స్, మీరు ఒక పద్ధతికి అలవాటు పడ్డారు కాబట్టి ఇప్పుడు త్వరగా వెళ్ళిపోదాం. ఇప్పుడు స్పోకెన్ సెక్షన్ లో మీకు ఇచ్చినటువంటి టేబుల్ ని ఆధారం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాక్యం ముందు చెప్పి దానికి ఇంగ్లీష్ చెప్పండి. ఆ తర్వాత ఇంగ్లీష్ వాక్యం ముందు చెప్పి దానికి తెలుగు చెప్పండి. ఈ విధంగా మీరు మీ స్నేహితుడు పెద్దగా వినపడేటట్టుగా మాట్లాడుతూ సాధన చేయండి. ఫ్రెండ్స్, పట్టిక ద్వారా ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం కొంచెం తేలిగ్గానే ఉంటుంది. అంచేత ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఉదాహరణ వాక్యాలను కూడా మీరు అనువదించగలిగితే మీకు వీరి మీద మంచి పట్టు వచ్చినట్లే. ఓకే, మరి ప్రయత్నం చేస్తారా? రైట్. నేను రేపు జట్టు తరపున ఆడతాను. నేను రేపు జట్టు తరపున ఆడతాను. ఐ విల్ ప్లే ఫర్ ద టీమ్ టుమారో. రైట్. అలాగే ఆమె కచేరీలో టైటిల్ ట్రాక్ వాయిస్తుంది. షీ విల్ ప్లే ద టైటిల్ ట్రాక్ అట్ ద కన్సర్ట్. మేము గెలిచే వరకు ఆడతాము. వి విల్ ప్లే అంటిల్ వి విన్. ఆఖరిది, వారు వచ్చే వారం ఛాంపియన్స్ తో ఆడతారు. దే విల్ ప్లే అగెన్స్ట్ ద ఛాంపియన్స్ నెక్స్ట్ వీక్. ఇది ఫ్రెండ్స్ స్పోకెన్ సెక్షన్. తర్వాత మనం యాజ్ యూజువల్ దేనికి వెళ్దాం? ఎస్, ఎక్సర్సైజెస్ సెక్షన్ కి. సరేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు తెలుసుగా ఈ ఎక్సర్సైజ్ సెక్షన్ ఎలా మీరు డీల్ చేయాలో. మీరు మీ స్నేహితుడు ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరు తెలుగు చెప్తే మరొకరు ఇంగ్లీషు, మరొకరు ఇంగ్లీష్ చెప్పినప్పుడు మరొకరు తెలుగు, ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత నేను ఇచ్చేటటువంటి జవాబులతో వాటిని సరిపోల్చుకోండి. ఓకే ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇప్పుడు
సబ్జెక్ట్ సెక్షన్ లో 7వదిగా యూజ్ టు గురించి చూద్దాం. నేను ఆడుతుండేవాడిని. ఐ యూజ్ టు ప్లే. అంటే యూజ్ టు అనేది గతంలో మీరు రెగ్యులర్ గా చేసే పనిని సూచిస్తుంది. కానీ ఇప్పుడు చేయరు. నేను చిన్నప్పుడు గోళీలు ఆడుతుండేవాడిని, కానీ ఇప్పుడు ఆడటం లేదు. అలాగే నేను చిన్నప్పుడు ప్రతిరోజు క్రికెట్ ఆడుతుండేవాడిని. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ డే వెన్ ఐ వాజ్ యంగ్. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ డే వెన్ ఐ వాజ్ యంగ్. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం. మేము ఆ ఊళ్ళో ఉన్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళము. వి యూజ్ టు ప్లే క్రికెట్ వెన్ వి వర్ ఇన్ దట్ విలేజ్. అలాగే నేను చాలా వీడియో గేమ్స్ ఆడుతూ ఉండేవాడిని. ఐ యూజ్ టు ప్లే ఎ లాట్ ఆఫ్ వీడియో గేమ్స్. ఇప్పుడు యూజ్ టును ప్రశ్నగా చూద్దాం. నీవు స్కూల్లో ఉన్నప్పుడు ఏమి ఆడుతుండేవాడివి? వాట్ డిడ్ యూ యూజ్ టు ప్లే వెన్ యూ వర్ ఇన్ స్కూల్? ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యూజ్ టు ప్లే అనకూడదు. డిడ్ వాడాం కాబట్టి యూజ్డ్ కాకుండా యూజ్ టు ప్లే అనాలి. ఈ మార్పును మీరు ఖచ్చితంగా గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, ఈ స్పోకెన్ సెక్షన్ లో ఉన్నటువంటి ఈ పట్టికను అవసరమైతే పాజ్ చేసుకుని మీరు మీ స్నేహితుడు ప్రాక్టీస్ చేయండి. అలాగే మీరు ప్రాక్టీస్ చేయవలసినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ని నేను ఇక్కడ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వాక్యాలను కూడా మీరు పైకి చెప్తూ ప్రాక్టీస్ చేయండి. నేను స్కూల్ తర్వాత ప్రతి సాయంత్రం క్రికెట్ ఆడుతుండేవాడిని. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్ ఆఫ్టర్ స్కూల్. అతను ఒక బ్యాండ్ లో గిటార్ వాయిస్తూ ఉండేవాడు. హి యూజ్ టు ప్లే గిటార్ ఇన్ ఎ బ్యాండ్. మేము ఈ పార్క్ లో దాగుడు మూతలు ఆడుతుండేవాళ్ళము. వి యూజ్ టు ప్లే హైడ్ అండ్ సీక్ ఇన్ దిస్ పార్క్. వారు పొరుగున ఉన్నప్పుడు కలిసి ఆడుతూ ఉండేవారు. దే యూజ్ టు ప్లే టుగెదర్ వెన్ దే వర్ నైబర్స్. ఫ్రెండ్స్, ఎక్సర్సైజెస్ సెక్షన్ లో వీటిని తెలుగులోకి అనువదించి పక్కన ఉన్నటువంటి జవాబులను సరిపోల్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, చివరిగా సబ్జెక్ట్ సెక్షన్ లో మస్ట్ గురించి చూద్దాం. నేను తప్పక ఆడాలి. ఐ మస్ట్ ప్లే. మస్ట్ అనేది చాలా బలమైనటువంటి అవసరాన్ని లేదా తప్పనిసరి పరిస్థితిని సూచిస్తుంది. అంటే స్ట్రాంగ్ నెసెసిటీ, బలమైన అవసరము, లేదా తప్పనిసరి, ఆబ్లిగేషన్. ఈ రెండింటిని చెప్పేటప్పుడు మనం మస్ట్ అనేటటువంటి మోడల్ వెర్బ్ను ఉపయోగించాలి. టోర్నమెంట్ గెలవాలంటే నేను ఈరోజు తప్పక ఆడాలి. ఐ మస్ట్ ప్లే టుడే టు విన్ ద టోర్నమెంట్. ఓకే, మరికొన్ని ఉదాహరణ వాక్యాలు చూద్దాం. నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి, అందుకని ఈరోజు ఆడకూడదు. ఐ మస్ట్ సీ ద డాక్టర్, సో ఐ మస్ట్ నాట్ ప్లే టుడే. ప్రతి స్టూడెంట్ రోజు కనీసం ఒక్క గేమ్ అయినా ఆడాలి. Every student must play at least one game daily. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఈ స్పోకెన్ సెక్షన్ లో మస్ట్ కు సంబంధించినటువంటి టేబుల్లోని అంశాలను మీరు మీ స్నేహితుడు ప్రాక్టీస్ చేయండి. నేను మీరు చేయవలసినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ని మీకు చెప్తాను. ఛాంపియన్షిప్ గెలవాలంటే నేను బాగా ఆడాలి. ఐ మస్ట్ ప్లే వెల్ టు విన్ ద ఛాంపియన్షిప్. అలాగే గాయాలు నివారించడానికి నీవు సురక్షితంగా ఆడాలి. యు మస్ట్ ప్లే సేఫ్లీ టు అవాయిడ్ ఇంజరీస్. అతను ఈ మ్యాచ్ లో తప్పక ఆడాలి, మాకు అతని అవసరం ఉన్నది. ఈ మస్ట్ ప్లే ఇన్ ది మ్యాచ్, వి నీడ్ హిమ్. వారు న్యాయంగా ఆడాలి మరియు నియమాలు పాటించాలి. దే మస్ట్ ప్లే ఫెయిర్ అండ్ ఫాలో ద రూల్స్. రైట్?
ఫ్రెండ్స్, చివరికి వచ్చేసాం కదా. ఇప్పుడు వీటిని ఆంగ్లంలోకి అనువదించి ప్రక్కనే ఉన్నటువంటి జవాబులతో సరిచూసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేర్చుకున్నటువంటి అన్ని విషయాలను కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్తో పునశ్చరణ చేసుకుందాం. ఓకే, నీ స్నేహితుడితో నీవు క్రికెట్ బాగా ఆడగలను అని చెప్పాలనుకో, అప్పుడేం చెప్తావు? ఐ కెన్ ప్లే క్రికెట్ వెరీ వెల్. అలాగే ఏదో ట్రై చేసి ఓడిపోయావు, నువ్వు చెస్ ఆడి ఓడిపోయావు అనుకో, అప్పుడు నువ్వేం చెప్పొచ్చు? నేను చెస్ ఆడలేను, చాలా కష్టంగా ఉన్నది. ఐ కాంట్ ప్లే చెస్, ఇట్స్ టూ హార్డ్. నీ చిన్నప్పటి జ్ఞాపకాలను చెప్పాల్సి వచ్చింది. నేను 10 ఏళ్ల వయసులో ఫుట్బాల్ ఆడగలిగేవాడిని అని. అప్పుడు ఐ కుడ్ ప్లే ఫుట్బాల్ వెన్ ఐ వాజ్ 10. అలాగే నీ స్నేహితుడిని మర్యాదగా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది, నాతో ఆడతావా అని. అప్పుడు కుడ్ యూ ప్లే విత్ మీ? ఇలా ఫ్రెండ్స్, ఇలా మనం అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి, మన మెదడుకు పదును పెడుతూ ఉండాలి. అలా నేర్చుకుని వదిలేసినా కానీ మనకు కావాల్సినప్పుడు టైంకి గుర్తురావు అనమాట. అందుకని అప్పుడప్పుడు ఇలా రీకాల్ చేసుకుంటూ ఉండాలి, సరేనా? ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువంటి వాక్య నిర్మాణాలలోని ప్లే అనే వెర్బ్ స్థానంలో స్టడీ, ఈట్, సింగ్ లేదా మరి ఏ ఇతర వెర్బ్ అయినా సరే ఉంచి సాధన చేయండి. నేను వాటితో సంబంధం లేకుండా కొన్ని స్వతంత్ర వాక్యాలు ఇస్తాను, మీరు గమనించండి. ఫ్రెండ్స్, నిజంగా మీకు ఇంగ్లీష్ రావాలి అంటే కష్టపడక తప్పదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఈట్ తో మార్చి చూద్దాం. I can eat 10 idlis at once. I can't eat spicy food. It hurts my stomach. When I was young, I could eat anything. May I eat one more piece of cake? It might rain, so I might not eat outside. I will eat dinner at 8 p.m. You should eat more vegetables. You must eat breakfast before school. I used to eat a lot of sweets as a child. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టడీతో మార్చి చూద్దాం. షీ కెన్ స్టడీ ఫర్ 5 hours వితౌట్ బ్రేక్. లాస్ట్ ఇయర్ ఐ కుడ్ స్టడీ బెటర్ అట్ నైట్. యు మే స్టడీ ఇన్ ద లైబ్రరీ ఇఫ్ ఇట్స్ క్వైట్. ఐ మైట్ స్టడీ అబ్రాడ్ నెక్స్ట్ ఇయర్. ఐ విల్ స్టడీ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్. స్టూడెంట్స్ షుడ్ స్టడీ ఎవ్రీ డే. యు మస్ట్ స్టడీ ద చాప్టర్ బిఫోర్ ద టెస్ట్. You shouldn't study on your phone at night. మిత్రులారా, ఇప్పుడు సింగ్ అనేటటువంటి వెబ్తో చూద్దాం. మై ఫ్రెండ్ కెన్ సింగ్ వెరీ బ్యూటిఫుల్లీ. ఐ కాంట్ సింగ్ హై నోట్స్. షీ కుడ్ సింగ్ ఆల్ సాంగ్స్ వెన్ షీ వాజ్ 8. మే వి సింగ్ ఎ సాంగ్ ఇన్ ద క్లాస్. He might sing at the function tomorrow. I will sing for you on your birthday. You should sing more to improve your voice. Everyone must sing the national anthem. ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ నేర్చుకునే తొలి రోజుల్లో ఇంగ్లీషు తెలుగు కలిపేసి మాట్లాడుతూ ఉండాలి. అంతేగాని నాకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే నేను పూర్తి ఇంగ్లీష్ మాట్లాడుతాను అంటే మనం ఎప్పటికీ రాదు. అందుకని మనకు వచ్చినటువంటి ఆ కొద్దిపాటి ఇంగ్లీష్నే అవసరమైతే తెలుగుతో కలుపుతూ తప్పులతో అయినా సరే మాట్లాడుతూ ఉండాలి. అది ఎలాగో చిన్న స్కిట్ ద్వారా మనం చూద్దాం, సరేనా? రాము, రవి అనేటటువంటి 2 స్నేహితులు పార్కులో కలుసుకుంటారు. రాము జస్ట్ ఇప్పుడే ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభించాడు. రవికి మాత్రం కొంచెం కొంచెం ఇంగ్లీష్ వచ్చు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే, రాము అన్నాడు, హాయ్ రవి, నీవు క్రికెట్ ఆడతావా అంటే అతనికి ఎలాంటి ఇంగ్లీష్ రాదు కాబట్టి పూర్తిగా తెలుగులోనే అడిగాడు.
కానీ రవికి వచ్చినంతనే ఇంగ్లీషు చిన్న చిన్న పదాలతో కలిపి తెలుగు మాట్లాడతాడు. చూడండి, ఎస్ ఐ కెన్ ప్లే క్రికెట్. అవును, నేను క్రికెట్ ఆడగలను. నీకు ఆడటం వస్తుందా? దాని ఇంగ్లీష్లో ఏమంటారో వాడు తెలియదు. అయినా సరే తెలుగు అయినా సరే అలా మాట్లాడేశాడు అనమాట. అది మనం నేర్చుకోవాల్సినటువంటిది. అప్పుడు రాము, నాకు కొంచెం వస్తుంది కానీ బాగా రాదు అన్నాడు. రవి, ప్రాక్టీస్ చేస్తే నీకు మెరుగవుతుంది. యూ షుడ్ ప్లే ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా నువ్వు తప్పకుండా ఆడు అన్నాడు. అప్పుడు రాము, అవునా, రేపు నువ్వు ఆడతావా? అప్పుడు రవి, టైం ఉంటే ఐ విల్ ప్లే. ఖచ్చితంగా చెప్పలేను. రేపు వర్షం వస్తే వి మైట్ నాట్ ప్లే. అప్పుడు నేను ఆడలేను. అప్పుడు రాము, సరే నేను మా నాన్నను అడిగి చెప్తాను. ఐ మస్ట్ ఆస్క్ హిమ్ ఫస్ట్, లేదా ఐ మస్ట్ ఆస్క్ మై డాడ్ ఫస్ట్. చూసారా, ఈ సంభాషణలో రాముకు తెలియకుండా ఇంగ్లీష్ వచ్చేసింది. ఆ ఇంగ్లీష్ ఇద్దరు కలిసి మాట్లాడుకోవటంలో వచ్చేటటువంటి ఆ ఉపయోగమే అది. అప్పుడు రవి, ఓకే బాయ్. ఇలా మనం వచ్చినటువంటి ఆ కొద్ది ఇంగ్లీష్నే ఇంగ్లీష్ తెలుగు కలిపి మాట్లాడుతూ ఉంటే మెల్లగా మనకి ఇంగ్లీష్ మాట్లాడటం అలవాటు అవుతుంది. సరేనా ఫ్రెండ్స్?